నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీ కంచుకోటల్లో దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నప్పటికీ అందులో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ఉండేది. అంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యవహారంలో అప్పట్లో అత్యధికంగా ఎంపీలను దేశానికి ఇచ్చినటువంటి అప్పుడు యూపీఏ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హిస్టరీ ఖచ్చితంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి వెళ్తుంది. మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఆయన లెగసీని అందిపుచ్చుకున్నటువంటి వైఎస్ షర్మిల. ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో జరిగిపోతుందని అందరూ ఊహించారు. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంత కంచుకోటలాగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అప్పటి పరిస్థితుల్లో తెలంగాణలో డీలా పడింది, ఆంధ్రప్రదేశ్లో కూడా డీలా పడింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి కొంత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన కొంత ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, మరోవైపు కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో తెలంగాణలో కొంత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాగలిగింది. సో ఆ కంచుకోటలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండాను తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతను ఎగిరే అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ డీలా పడినటువంటి నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ పైకి లేస్తుందా, అసలు లేపే ఆలోచనలు ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి ఉన్నాయా అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మధ్యలో ఏముంది, ఇప్పుడు ఇవే ప్రశ్నలే అందరి మధ్యలో తెలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఏం చేస్తోంది, ఏం చేయాలనుకుంటుందో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఏపీ మీద ఏ రకమైనటువంటి వ్యూహాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. గత 3 ఎన్నికల నుంచి డిపాజిట్లు గల్లంత అవుతూ వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు పార్టీని ఖచ్చితంగా గాలికి వదిలేస్తున్నారా, లేదంటే కనుక ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి ఏమైనా మరొకసారి రివోల్ట్గా పొత్తు ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా, ముందుకు తీసుకెళ్తారా? ఇవన్నీ కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలుగుతున్నటువంటి సందేహాలు. మరి కాంగ్రెస్కి ఒకనాడు దన్ను ధైర్యం ఇచ్చింది ఉమ్మడి ఏపీ. అలాంటి కంచుకోటలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ డీలా పడటం, చాలా బేలగా పరిస్థితి మారిపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తులు చాలామంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ వర్తమానం ఎలా ఉందంటే దైన్యం అని చెప్పాలంటే అంటారంతా గతం ఎంతో ఘనం అని ఒకటికి 10 సార్లు పదే చెప్పుకుంటే తప్ప ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ తీరు చూస్తే బావురు మనం ఏడ్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. అని కాంగ్రెస్కి ఇంకా వీరాభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు 1977లో మొత్తం అంతా కాంగ్రెస్ ఓడింది. కానీ 1978లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ని గెలిచింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి ఊపిరిలు అద్దినటువంటి ఘనత ఆనాటి ఏపీది. మరి అలాంటి కాంగ్రెస్ ఈ రోజున ఏ తీరున పయనిస్తోందో అన్న ఆలోచనలు ఆ పార్టీ వాదుల్లో చాలా డైలమాలా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏం జరుగుతుందని అర్థం కానటువంటి అయోమయం, గందరగోళం, ఒక రకమైనటువంటి ఆందోళన. మరి కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం చంపుకోలేక పదవుల వెంట పడకుండా కూడా ఇంకా అనేక మంది సీనియర్ల పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. చాలామంది కార్యకర్తలు కూడా ఉన్నారు. అంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ యొక్క బలంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ రోజుకి కాకలు తీరినటువంటి సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్లో మౌనంగానే ఉన్నారు తప్ప ఏ రోజు కొంత పెదవి విప్పి విమర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎప్పటికప్పుడు హస్తరేఖలు మారకపోతాయా, మన జాతకం తిరగబడిపోతుందా, లేకుంటే మంచి రోజులు రాకపోతుందా అన్నదే వారి ఆలోచన. అలా జరగాలన్నదే వారి ఆశ, ఆకాంక్ష కూడా. అయితే కాంగ్రెస్ కొంత ఎన్ని జరిగినా సరైనటువంటి చర్యలు మాత్రం ఆంధ్రప్రదేశ్ విషయంలో తీసుకోవటంలో కొంత ఫెయిల్ కనిపిస్తోంది. మొత్తం ప్రక్షాళన చేసి సరైనటువంటి వారి చేతిలో నాయకత్వం పెట్టాలన్న డిమాండ్ కూడా చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో, మరోవైపు కాంగ్రెస్ పార్టీ వాదుల్లో వినిపిస్తోంది. మరి దేశంలో కాంగ్రెస్ మెల్లగా మెరుగుపడుతోంది. కొంత పాజిటివ్ వేవ్, సింపతి గెయిన్ అవుతోంది. మోడీ పట్ల వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాష్ చేసుకుంటోంది. 2024 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సెంచరీ మార్క్ దాటింది ఒంటరిగానే. మరి అప్పుడు ఇండియా కూటమి కూడా బలంగా ఉన్నటువంటి నేపథ్యం. మరి ఆ పార్టీ మిత్రులతో కలిసి కూడా ఈరోజు పార్లమెంట్లో బలంగా ఉంది. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా ప్రతిపక్ష నాయకుడిగా గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ మీద కూడా అతిపెద్ద చర్చ జరుగుతోంది. మరి ఇప్పుడు తెలంగాణలో 10 ఏళ్ల పోరాటం తర్వాత కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కర్ణాటకలో కూడా అంతకు ముందే గెలిచి కొంత చరిత్ర లిఖించింది. మరి తమిళనాడులో కూడా డిఎంకేతో కలిసి తన రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకుంటోంది. కేరళలో చూస్తే వామపక్ష కూటమికి సరైనటువంటి పోటీగా అక్కడ కాంగ్రెస్ కనిపిస్తోంది. మరి సౌత్ ఇండియా మొత్తం కాంగ్రెస్ వే ఉన్నా అక్కడ కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉందని చెప్పాలి. కానీ ఎటొచ్చి ఏపీలోనే కాంగ్రెస్ మాత్రం పాతాళ అంచుల్లోకే కనిపిస్తోంది. మరి కాంగ్రెస్ మీద జాతీయ స్థాయి పెద్దల చూపు కనీసం ప్రసరించడం లేదా అన్న చర్చ అయితే మాత్రం గట్టిగా జరుగుతుంది. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయట్లేదు అధిష్టానం అనే చర్చ జరుగుతుంది. అంటే ఏపీలో రాజకీయం అంతా సామాజిక సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది. దాని ఆధారితంగా పార్టీలు కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. అంటే ఏపీ అంటేనే కులాల
సంబంధించి సమరంగా చెప్తూ ఉంటారు చాలామంది పొలిటికల్ విశ్లేషకులు. దాంతో ఏపీలో కూడా ఇప్పుడు చూస్తే కొంత కమ్మలు టీడీపీకి, రెడ్లు వైఎస్ఆర్సీపీ వైపు అనేది కొంత జరుగుతున్నటువంటి ప్రచారం, కొంత ఆ దిశగా కొంత మనకి పొలిటికల్ ఈక్వేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంత కాపులు కూడా పవన్ కళ్యాణ్ వైపు సాగుతారన్నది కూడా జగమెరిగినటువంటి సత్యం. మరి ఇంత జరుగుతూ ఉంటే బీసీలు రాజ్యాధికారం కోసం బీసీలు ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు. వారిని ముందు పెట్టి వారికి సారథ్యం అందించి కాంగ్రెస్ సాగితే ఏపీలో ఏమన్నా కొంత రాజకీయంగా, సామాజికంగా ఎంతో కొంత పురోగతి కనిపిస్తుందని కొందరు రాజకీయ నిపుణుల యొక్క భావన. మరి ఆ దిశగా కాంగ్రెస్ పెద్దలు ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉంటాయా అన్నది కూడా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో కులగణన అంశం కాంగ్రెస్ పార్టీ చాలా పవర్ఫుల్గా టేకప్ చేసింది. ఇప్పుడు వీళ్ళ బాటలో బీజేపీ కూడా పయనం చేస్తోంది. తెలంగాణలో చూస్తే బీసీలకు అత్యధికారం, కొంత 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలకి వెళ్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో బీసీ నినాదం కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా ఏమైనా అందుకోబోతుందా అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. సో ఇక ఏపీలో రాజకీయ పరిస్థితి చూస్తే కనుక కూటమి అధికారంలో ఉంది, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉంది. కూటమి ఇప్పటికే జనసేన, బీజేపీ, టీడీపీ కొంత వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. కూటమి, వైసీపీల మధ్య కూడా రాజకీయ సమరం జోరుగా సాగుతోంది. హాట్ పాలిటిక్స్ ప్రతిరోజు జరుగుతోంది. మరోవైపు ఏపీలో లిక్కర్ స్కామ్ తెర మీదకి వస్తోంది, పెద్ద ఎత్తున కుదిపేస్తోంది ఆంధ్రప్రదేశ్ని. మరోవైపు మొత్తం అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బండారం అంతా బయటపడుతోంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాత్ర ఆ నేపథ్యంలో ఎంత అన్నది చర్చ జరుగుతుంది. అంటే రాజకీయ ముఖ చిత్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి అంటే ఎక్కడ కూడా అటు రాజకీయంగా కానీ లేదంటే కనుక ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అప్పటి పాలన మీద కానీ కొంత అంత వైబ్రెంట్గా అయితే కాంగ్రెస్ పార్టీ అడుగులు పడట్లేదన్న చర్చ జరుగుతుంది. అంటే కనీసం ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలనైనా ప్రశ్నించాలి, లేదంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యవహారానికైనా కొంత నిలదీయాలి. మరి కాంగ్రెస్ తాను రేస్లో నిలబడాలంటే ఎలాంటి మొహమాటాలు లేకుండా అధికార టీడీపీ కూటమిని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల తరఫున సమరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమరశంఖం పూరించాలి. మరి అదే సమయంలో వైఎస్ఆర్సీపీని కూడా జోరుగా, ధీటుగా ఎదుర్కోవాలి. మరి అప్పుడే జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీద ఏపీ రాజకీయ తెర మీద కొంత కనిపించే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే కొంత ఈ పరిస్థితి ఈ విధంగానే కొనసాగుతుంది. కాంగ్రెస్ వాదుల ఆశలు అయితే మాత్రం ఎప్పటికీ అడియాశలు కానీ నిరాశలు కానీ మిగిలే అవకాశాలు ఉంటాయి. మరి ఇన్ని అంశాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏపీ మీద కొంత దృష్టి పెట్టి పరిగణలో తీసుకుంటే తప్ప కొంత కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పట్లో అయితే కనిపించట్లేదు. సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇప్పటికే సక్సెస్ఫుల్గా వెళ్తోంది, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ లేకుండా మొత్తం వాళ్ళే రారాజులాగా ప్రజలకి అన్నీ అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మరి ఏం జరుగుతున్నది మాత్రం వెయిట్ చేసి చూద్దాం. సో మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఇంకా డీలా రోజులు ఎన్ని రోజులు, మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.